హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీ. మరి స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోని లైక్ చేయండి. మరి స్టోరీలోకి వెళ్తే, అస్మిత ఒక పెద్ద ఐటీ కంపెనీ ఉద్యోగం చేస్తూ ఉండే అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు మంగళూరులో ఉంటారు. ఈమె హైదరాబాద్లో ఉంటుంది. ఆమెకు కంపెనీ తరపు నుండి ఒక మంచి ఫ్లాట్ ఇచ్చారు. కానీ ఆమెకు ఆఫీస్ పని తర్వాత ఒక హితకరంగా ఉన్న చల్లటి గాలి వీచి ఏకాంతమైన వాతావరణంలో ఉండాలని ఆశ. అందుకే చాలా కష్టపడి నగరానికి అవతల కొన్ని ఇళ్లతో చాలా నిశ్శబ్దంగా ఉండే ఏరియాలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుంది. 2-3 రోజుల్లో అన్ని సామాన్లను కొత్త ఇంటికి షిఫ్ట్ చేసేందుకు ప్లాన్ చేసింది. అస్మిత అద్దెకు తీసుకున్న ఇంటి పక్కన ఒక ఖాళీగా ఉన్న సైట్ ఉంది. అది కూడా కొంచెం పెద్ద సైటు. అక్కడ చెట్లు పెరగటంతో అదొక చిన్న సైజు అడవిలాగా ఉన్నది. ఈమె తన కొత్త ఇంట్లో బెడ్రూమ్ కిటికీ తెరిచి కర్టెన్ పక్కకు తీస్తే ఆ చెట్లు చాలా సుష్టంగా కనపడతాయి. ఆ ఖాళీ నివేశనం పక్కన ఒక ఇల్లు ఉంది. ఇక అస్మిత ఇంటి ముందర ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఇక ముసలావిడ తప్ప ఇంకెవరూ లేరు. అస్మిత తన స్నేహితురాల సహాయంతో అన్ని సామాన్లను కొత్త ఇంటికి గిఫ్ట్ చేసేటప్పుడు ఎదురింట్లో ఉన్న ముసలావిడ వీళ్ళ వైపు విచిత్రంగా చూసింది. అస్మిత దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అన్ని సామాన్లను కొత్త ఇంటికి తీసుకువచ్చాక అస్మిత అన్నిటినీ చక్కగా అరేంజ్ చేసేదానికని ఆఫీస్ నుండి 3 రోజులు సెలవు తీసుకుంది. పని వాళ్ళ హెల్ప్ తీసుకొని పనులు చేస్తూ ఉండగా ఎదురింటి ముసలావిడ తన ఇంటి కిటికీ నుంచి అస్మిత ఇంటి వైపు గమనించడం అస్మిత చూసింది. పాపం ముసలావిడ కదా అని అస్మిత ఆమె వైపు చూసి చిరునవ్వుతో పలకరించగా ఆ ముసలావిడ ఏ ప్రతిక్రియ ఇవ్వలేదు. సరికదా కోపంగా చూసి కిటికీ తలుపు వేసింది. అస్మిత ఇప్పుడు కూడా సీరియస్గా తీసుకోలేదు. అస్మిత అన్ని సామాన్లు చక్కగా కొత్త ఇంట్లో అరేంజ్ చేసిన తర్వాత తనకు చాలా ఇష్టమైన వాతావరణం ఉన్న కొత్త ఇంటికి వచ్చేసింది. ఆ రోజు ఆఫీస్లో ఆమె ఫ్రెండ్ సిటీ వద్దు అని ఎక్కడ దూరంగా ఉన్న ఏరియాకి వెళ్ళావు కదా, అక్కడ చూస్తే మొత్తం ఏరియాలో కొన్ని ఇళ్ళు మాత్రమే ఉన్నాయి, నీకు భయం అవ్వదా అని అడిగారు. అప్పుడు అస్మిత, భయమా నాకా, నో ఛాన్స్ అని చెప్పగా ఆమె ఫ్రెండ్, ఒకసారి దెయ్యం కనిపిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు అన్నారు. అస్మిత అప్పుడు, దయ్యమా, అదంతా ఏమీ లేదు, ఊరికే నన్ను భయపెట్టకండి అని చెప్పింది. సరే కొత్తింటికి వెళ్ళావు కదా, మనందరికీ పార్టీ కావాలి అన్నారు ఆమె ఫ్రెండు. అస్మిత అందరికీ ట్రీట్ ఇచ్చి ఇంటికి వచ్చే సమయానికి రాత్రి చాలా పొద్దుపోయింది. ఆమె ఇంటి దగ్గర చేరినప్పుడు సరిగ్గా రాత్రి 12 గంటలు. అస్మిత తన కారు దిగి లాక్ చేసింది. మొత్తం ఏరియా నిశ్శబ్దంగాను మరియు నిర్మానుష్యంగాను ఉన్నది. రోడ్డు చివరి వరకు ఒక్కరూ కనపడలేదు, కుక్కలు కూడా లేవు. అస్మిత ఇంటి ముందు గేట్ తీసింది. అప్పుడే పక్కన ఉన్న ఖాళీ నివేశనంలో ఉన్న చెట్ల నుండి చల్లటి గాలి వీచి ఆమెను తాకి వెళ్ళింది. అస్మిత అప్పుడు, ఆహా ఎంత ఆహ్లాదకరంగా ఉంది అని అనుకొని లోపలికి వెళ్ళి గేట్ క్లోజ్ చేస్తూ ఉండగా ఆమె దృష్టి ఎదురింటి మీద పడింది. ఆ ఇంట్లో సుమారుగా వెలుగు కనిపించింది. కిటికీ పక్కన ఉన్న కర్టెన్ కదులుతూ ఉంది. ఆ కర్టెన్ వెనక నుండి ముసలావిడ ఈమెను తొంగి చూస్తూ ఉండటం అస్మిత చూసింది. వెంటనే ముసలావిడ కర్టెన్ లాగి లైట్ ఆఫ్ చేసింది. అప్పుడు అస్మిత ఈ ముసలావిడ చాలా విచిత్రం అనుకొని ఇంటి తలుపు తీసి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేస్తుండగా ముసలావిడ ఇంట్లో నిదానంగా కిటికీ కర్టెన్ తీసి అస్మిత ఇంటి వైపు మళ్ళీ చూసింది. అస్మిత మనసులో, ఆ ముసలావిడ ఏమైనా చేసుకొని నాకెందుకని డోర్ లాక్ చేసి డ్రెస్ చేంజ్ చేసి పడుకోవటానికి వెళ్ళింది. తన గది కిటికీ తలుపులు తీసింది. చల్లటి గాలి లోపలికి వచ్చింది. ఆమె అలాగే నిద్రలోకి జారింది. అలా నిద్ర చేస్తూ ఉండగా ఏదో శబ్దం అవ్వటంతో ఆమెకు మెలకువ వచ్చింది. ఆమెకు ఇంటి పక్కన చెట్ల దగ్గర గజ్జల సవ్వడి వినిపించింది. ఆమె అదంతా భ్రాంతి అనుకుంది. ఫ్రెండ్స్ దయ్యం గురించి చెప్పారు కదా, అందుకే ఇప్పుడు ఇలా భ్రాంతి కలిగి ఉండవచ్చు అని మళ్ళీ పడుకుని నిద్రలోకి జారింది. మరుసటి రోజు రాత్రి కూడా కిటికీ తెరిచి ఉండటం వల్ల నిన్న రాత్రిలాగే అదే సమయానికి గజ్జల సప్పుడు వినపడింది.
అస్మిత నిదానంగా లేచి అనుమానంతో ఇంటి పక్కన ఉన్న చెట్ల వైపు చూసింది. కొంచెం దూరంలో నిప్పురవ్వలాగా ఏదో వెలుగుతూ ఉండటం కనపడింది. బహుశా తన అమ్మ అప్పుడప్పుడు చెబుతూ ఉండేది కదా, కొరివి దెయ్యమని. ఇది అదేనా అనుకుంది. అలా ఆలోచిస్తూ ఉండగానే నిప్పు ఆరిపోయింది. అదే సమయానికి మళ్ళీ గజ్జల సప్పుడు వినపడింది. శబ్దం వచ్చిన దిక్కుగా చూడగా అక్కడ చీకటి తప్ప ఇంకేం కనపడలేదు. అప్పుడు గజ్జల సప్పుడు తన గది కిటికీ పక్కనే అయింది. అస్మిత భయంతో వణికిపోయింది. స్నేహితురాల ముందు దయ్యం లేదు అన్న ఆమె ఇప్పుడు భయంతో వణుకుతూ ఉంది. కాస్త ధైర్యం చేసి టార్చ్ తీసుకొని ఇంటి తలుపు తీసింది. అలా తలుపు తీయగానే ఎదురింట్లో కిటికీ కటన్ లాగి లైట్ ఆఫ్ చేసింది గమనించింది అస్మిత. ఆమె బయటకు వచ్చింది. ఇప్పుడు గజ్జల సప్పుడు చాలా సుష్టంగా వినపడింది. ఆమె రోడ్లో నిలబడి చెట్ల వైపు టార్చ్ వేసి ఆ వెలుగులో చూసింది. కానీ అక్కడెవరూ కనపడలేదు. జోరుగా గాలి వీచింది. గజ్జల శబ్దం ఉంది కానీ అక్కడెవరూ లేరు. అప్పుడే కుక్క ఒకటి మొరగడం స్టార్ట్ చేసింది. అస్మిత చాలా భయపడుతూ ఇంట్లోకి వెళ్తూ ఉండగా గజ్జల శబ్దం ఇంటి గేట్ దగ్గర వినపడింది. అస్మిత ఇంట్లోకి పరిగెత్తింది, లాక్ చేసుకుంది. చాలా భయపడ్డ ఆమె నెక్స్ట్ డే ఆఫీస్లో రాత్రి జరిగిందంతా తన స్నేహితురాలు భైరవికి చెప్పింది. అంతా విన్న భైరవి, అస్మిత, నువ్వు భయపడవలసిన పని లేదు. ఈ రాత్రికి అన్ని సమస్యలు పరిహారం అవుతుంది. నాకు ఇలాంటి విషయాలను ఎలా డీల్ చేయాలని కాస్తంత తెలుసు అని చెప్పింది. అస్మిత సరే అని చెప్పింది. ఆ రోజు అస్మిత ఆఫీస్ నుండి ఇంటికి త్వరగా వచ్చింది. సరిగ్గా 7 గంటలకు భైరవి ఒక దేవి లాకెట్ ఉన్న హారం వేసుకుని చేతివేళ్లకు మాంత్రికులు ధరించేలాగా ఉంగరాలు వేసుకుని వచ్చింది. అస్మిత, భైరవి ఏమిటి అవతారం అనగా, ఆమె దయ్యం మ్యాటర్ అంటే ఇలాగే ఉండాలి, నీకు తెలియదు అని చెప్పింది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళి అది ఇది మాట్లాడుతూ గడిపారు. రాత్రి 11 అయింది. బయట వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉన్నది. గది కిటికీ తలుపులు తీశారు. గాలి ఇంట్లోకి వచ్చింది. ఆ చల్లటి గాలిని ఎంజాయ్ చేస్తూ ఉండగానే వినపడింది గజ్జల సప్పుడు. భైరవి కిటికీ దగ్గరికి వెళ్ళింది. బయటకు చూసింది. అస్మిత చెప్పినట్టుగానే అక్కడే ఎవరు లేరు. అంతేకాకుండా నిప్పు స్పార్క్ కూడా కనపడింది. గజ్జల సప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ వినపడింది. భైరవి ఇంటి తలుపు తీసింది. వెంటనే ఎదురింట్లో ముసలావిడ కిటికీ కటన్ లాగి లైట్ ఆఫ్ చేసింది. భైరవి మరియు అస్మిత ఇద్దరు అది చూసేశారు. భైరవి, భయపడవద్దు, అస్మిత నేనున్నాను అని చెప్పి నిప్పు స్పార్క్ కనిపించిన దిశగా వెళ్దాం, త్వరగా రాన్నది. ఇద్దరూ ఆ వైపు వెళ్తూ ఉండగానే నిప్పు స్పార్క్ ఆరిపోయింది. భైరవి టార్చ్ ఆన్ చేసి ఆ వైపు టార్చ్ వేసింది. చెట్ల మధ్యలో తెలుపు రంగులో ఏదో కనపడింది. అస్మిత భయంతో అక్కడ ఏదో ఉంది అని చెప్పింది. భైరవికి కూడా ఇప్పుడు భయం వేసినా ఆ చూపించకముందు ఎవరినైనా గట్టిగా అరిచి పిలవటం మంచిది. ఎవరినైనా ఎందుకు, ఆ చెట్ల పక్క ఇంకో ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో వాళ్ళని పిలుద్దాం అంది భైరవి. ఆమె అలా అన్న వెంటనే ఆ తెల్లటి ఆకృతి పైకి లేచింది. ఇద్దరు భయపడుతూ ఉండగానే భైరవి అస్మిత గట్టిగా ఆ ఇంటి వాళ్ళని పిలు అని అరిచింది. ఆ సమయానికి అక్క, దయచేసి ఎవరిని పిలవద్దు అని ఒక అబ్బాయి గొంతు వినపడింది. పరుగు పరుగున వచ్చిన ఆ అబ్బాయి ఆమె కాలు పట్టుకుని, అక్క, నేను సాత్విక్, ఆ పక్కన ఉన్న ఇల్లు మాదే. నాకు సిగరెట్ పీల్చే అలవాటు ఉంది, కానీ అది ఇంట్లో ఎవరికి తెలియదు. తెలిస్తే నా తాట తీస్తారు. అందుకే రాత్రి ఇంట్లో అందరు పడుకున్నాక నేను ఇక్కడికి వచ్చి సిగరెట్లు పీలుస్తాను అని చెప్పాడు. భైరవి అప్పుడు, చీ దరిద్రుడా, ముందు ఇంటికెళ్ళు అని తిట్టింది. వాడు సరే అక్క అని ఇంటికి వెళ్ళిపోయాడు. అస్మిత అప్పుడు, అయ్యో వీడినా నేను కొరివిదయ్యం అనుకున్నది అన్నవి నిట్టూర్పు విడిచేలోగా గజ్జల చప్పుడు చేసింది. కానీ అక్కడెవరూ లేరు. భైరవ్ అప్పుడు, ఇది మాత్రం ఖచ్చితంగా ఏదో మోహిని అని చెప్పింది. అలా అనగానే మళ్ళీ చెట్ల దగ్గర గజ్జల చప్పుడు. ఇద్దరు గుండె భయంతో కొట్టుకోవటం మొదలైంది. అప్పుడు ఎందుకో భైరవి వెనక్కి తిరిగి చూడగా ఆ ముసలావిడ
వీళ్ళిద్దరిని చూస్తూ ఉండటం కనిపించింది. భైరవికి అది చూసి చాలా కోపం వచ్చింది. ఆ ముసలి ఇక్కడ తమాషా జరుగుతుందని చూస్తుందా, దాన్ని చూడు ఏం చేస్తాను అని ముసలావిడ ఇంటి వైపు వెళ్ళగా అస్మిత తన వెనకాలే అడుగు వేసింది. భైరవి గట్టిగా ఏ ముసలి బయటికి రా అని అరిచింది. ముసలావిడ నిదానంగా తలుపు తీసి బయటకు వచ్చింది. భైరవి ఏంటి నువ్వు ఆటలాడుతున్నావా? రోజు రాత్రులు ఇదే సమయానికి కిటికీ తెరిచి ఎందుకు చూస్తావు? నిజం చెప్పు అని గట్టిగా అడిగింది. ముసలావిడ తడబడుతూ అప్పుడు అస్మిత నువ్వు నిజం చెప్తావా లేక అందరినీ పిలవనా అని అడిగింది. ముసలావిడ అయ్యో వద్దమ్మా, నేను రాత్రి అటువైపు చూసేది మీ ఇంటి వైపు కాదమ్మా, పక్కన చెట్లున్నా ఆ నివేశనం వైపు అని చెప్పింది. అస్మిత ఆశ్చర్యంగా అక్కడ ఏముంది చూడ్డానికి అని అడగ్గా ముసలావిడ సితారా అన్నది. భైరవి అప్పుడు సితారా, మాలశ్రీ, అనుష్క వీళ్ళంతా అక్కడ కనిపిస్తారా నీకు? ఆటలు ఆడొద్దు, మర్యాదగా నిజం చెప్పు అంది. ముసలావిడ ఉండమ్మ ఒక నిమిషం ఉండు అని మళ్ళీ సితారా అని పిలిచింది. అప్పుడు గజ్జల శబ్దమయ్యింది, కానీ ఎవరు కనపడలేదు. భైరవి ఈ ముసల్ది ఏదైనా దెయ్యాన్ని పిలిచిందా ఏంటి అని అస్మితతో నిదానంగా అంటూ ఉండగానే ఆమె కాళ్ళ దగ్గర ఏదో కదలికలైనట్టుగా ఆమె కనిపించి అయ్యో అని అరిచి పక్కకు ఎగిరింది. అస్మిత మరియు భైరవి కింద చూశారు. అక్కడ ఒక అందంగా ముద్దుగా ఉన్న కుక్కపిల్ల కనిపించింది. ముసలావిడ ఇదే సితారా అని చెప్పింది. సితారా ఇద్దరు అమ్మాయిల వైపు చూసి తనతో కాళ్ళాడించింది. ముసలావిడ చాలా ప్రేమతో ఆ ఆడకుక్క పిల్లకు సితారా అని పేరు పెట్టడమే కాక దాని కాళ్ళకు పట్టీలు వేసింది. ముసలావిడ సితారా ఫారెస్ట్ కుక్క, ఆమె ఎత్తుగా పెరగదు. మార్నింగ్ టైం అది ఇంటి వెనుక గార్డెన్లో ఆడుకుంటుంది. రాత్రి వేళలో మాత్రమే నేను దాన్ని బయటకు వెళ్తాను. అంతేకాకుండా సితారకు సిగ్గు ఎక్కువ అని కూడా చెప్పింది. అందుకే రాత్రి బయటకు వెళ్తాను. అప్పుడు సితారా అక్కడ చెట్ల దగ్గరికి వెళ్ళి తన పని పూర్తి చేసుకొని వస్తుంది అని చెప్పింది. అస్మిత మరియు భైరవికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. భైరవి అయ్యో దేవుడా, ఈ సితారానా నేను మోహిని అనుకున్నది అని నవ్వింది. ఇద్దరు నవ్వుకుంటూ ఇంటికి వచ్చారు. 2 రోజుల తర్వాత ముసలావిన్ని కొడుకు వచ్చి ఆమెను అక్కడి నుండి ఫారిన్ తీసుకుని వెళ్ళిపోయాడు. సాత్విక్ కొన్ని రోజుల తర్వాత హాస్టల్ చేరాడు. అస్మిత చాలా హాయిగా ఉన్నది. అలా ఉండగా ఒక రాత్రి ఊరికే కిటికీ తలుపు తీసి బయటకు చూసింది. ఆ చెట్ల దగ్గర నిప్పు కనిపించింది. అదే సమయానికి గజ్జల చప్పుడైంది. అక్కడ ఏమై ఉండవచ్చు, అది మీరే ఊహించుకోవచ్చు. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.